హరి ఓం గురుభ్యో నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసంలో మనం పారాయణం చేస్తున్నటువంటి కార్తీక పురాణం 23వ అధ్యాయాన్ని గురించి ఇప్పుడు విందాం. అగస్త్య మహాముని మరలా అత్రి మహామునిని చూసి, ఓ మహానుభావ, విజయం పొందిన పురంజయుడు తరువాత ఏ విధంగా ఉన్నాడో వివరింపమని అడగగా, అత్రి మహాముని చిరునవ్వుతో ఇలా చెప్తూ ఉన్నారు. పురంజయుడు కార్తీక వ్రత ప్రభావం వలన గొప్ప బలము పొందినవాడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తనపై యుద్ధానికి దిగిన శత్రురాజులను అందరినీ ఓడించి నిరాడంబరముగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. విష్ణు భక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతునిగా, సత్యదీక్షా తత్పరుడుగా, నిత్యాన్నదాతగా, భక్తప్రియవాదిగా, తేజోవంతునిగా, దుష్ట శిక్షకునిగా, గొప్ప దాతగా, పెద్దల ఏడల వినయంతో తన ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉన్నాడు. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాధరుంధరుడై ఈ యొక్క కార్తీక వ్రత ప్రభావంతో కోటికి పడగెత్తి హరిషడ్వర్గములను కూడా జయించాడు. అతడు ఇప్పుడు విష్ణు భక్తులలో గొప్పవాడు, సదాచార సత్పురుషులలో ఉత్తమముడై ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇంకా హరిభక్తిని ఏ విధంగా వ్యాప్తి చేయించాలనే కోరికతో ఆలోచిస్తూ ఉండగా, ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది, దానిని 2వ వైకుంఠముగా పిలుస్తారు. నీవు అచ్చటకు వెళ్ళి శ్రీరంగనాథుణ్ణి సేవించి పూజించుము. నీవు ఈ సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి పొందుతావు అని పలికినది. అంతటా పురంజయుడు ఆ ఆకాశవాణి మాటలు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యములో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఆ ఆలయాలలోని దేవతాముక్తులను సేవిస్తూ పుణ్యనదులలో స్నానం చేస్తూ శ్రీరంగమును చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది 2 పాయలే ప్రవహించుతూ ఉండగా మధ్యనున్నటువంటి శ్రీరంగనాథాలయంను శాసశయ్యపై పవళించి ఉన్న శ్రీరంగనాథ స్వామిని దర్శించి పరవశముతో చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, ఋషికేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్త పోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు వ్రత నియమాలతో శ్రీరంగమునందరి గడిపి తరువాత పరివారముతో అయోధ్యకు బయలుదేరాడు. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యంలోని ప్రజలందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో కలగలాడుతూ ఉన్నారు. అయోధ్య నగరము దృఢమైన గోడలు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి మనోహరంగా వెలుగొందుతూ ఉండేది. అయోధ్య నగరమందల వీరులు యుద్ధమందు నిపుణులై రాజనీతిని ప్రదర్శించుచు శత్రురాజును సంహరించే ధైర్యం కలవారై ఎల్లప్పుడూ విజయశీలురై అప్రమత్తులై ఉన్నారు. ఆ నగరమందలి స్త్రీలు హంస గజగామినులు, పద్మముల వంటి నేత్రములు కలవారై రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ప్రఖ్యాతి పొందుతూ ఉన్నారు. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతము ఆచరించి సతీ సమేతుడై తన ఇంటికి సుఖముగా చేరుకున్నాడు. పురంజయును రాక విని పురజనులు మంగళవాద్యములతో పుష్పవృషాలు కురిపిస్తూ ఎదురు రాగా నగర ప్రదక్షిణ చేసి పురంజయుడు అంతఃపురమును ప్రవేశించాడు. ఆ తరువాత అతడు ధర్మమును అవలంబించి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేయుచు కొంతకాలము గడిపిన వృద్ధాప్యం ముచ్చుటచే ఐహిక వాంఛలను వదిలి తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తుణ్ణి చేసి తాను కూడా వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకు వెళ్ళాడు. అతడు ఆ వానప్రస్థాశ్రమం ముందు కూడా ప్రతి సంవత్సరం విధి విధానముగా కార్తీక వ్రతము చేయుచు క్రమక్రమముగా శరీరము క్షీణించడచే అంతిమ దశలో వైకుంఠమునకు వెళ్ళాడు. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది. దానిని ప్రతివారు ఆచరించవలను. ఈ కథ చదివిన వారికి, విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని తెలియజేశారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి 23వ అధ్యాయము 23వ రోజు పారాయణ పూర్తి అయినది. స్వస్తి.